అంటే ఇప్పుడు ప్రారంభం తప్పితే పురుష ప్రయత్నం అనేది లేదంటారా? ప్రారంభంలోనే ఒక దశని, ఒక భాగాన్ని పురుష ప్రయత్నం అంటాడు. పురుష ప్రయత్నం ఎల్లప్పుడూ ఉంది, కానీ ప్రారంభంలో ఒక భాగంలాగా భాగమే అవుతుంది. అది ఉన్నది ప్రారంభం ఒకటే అంటారు ఇప్పుడు మీరు. పురుషయత్నం అనేది ఎట్లంటే, ఇప్పుడు ఒక చిన్న గుటం పాతి దానికి ఒక 10 బార్లు దారంతో ఒక ఆవును కట్టేశారు అనుకోండి, అది ఈ 10 బార్ల దూరంలో ఎట్లయినా రావచ్చు, స్వేచ్ఛగా తిరగవచ్చు. అది దాటాలంటే మాత్రం ఇది తాడు బిగుసుకుంటారు. ఆ చిన్న పద్ధతులు ఉన్నట్టే పురుష ప్రయత్నం ఉన్నట్టు ఆ చిన్న స్వతంత్రాన్ని వాడుకొని వాడు ఇష్టం వచ్చినట్టు కూడా ప్రవర్తించవచ్చు.